వారి ఆధ్వర్యంలో దాదాపు 1,50,000 రూపాయలు వెచ్చించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఒకరికి పేదవాళ్లకు చెవు విషయం కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే మరొక ఆశ్చర్యంగా ఉన్నారు మాజీ అధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ సార్ కూడా దాదాపు 30,000 రూపాయలు ఇంట్లో వెచ్చించి వారి యొక్క సలహాలను కూడా తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ నెలలో సంబంధించిన ఆ నెల చేశాం కాబట్టి బుక్స్ పంపిణీ కానీ, ఆగస్టులో దొంగలు పంపిణీ కార్యక్రమం కానీ, మన రోటరీ సభ్యులు ప్రతి ఒక్కరి, ఎందుకంటే నేను చేసిన సహాయంలో నేను చేసిన సర్వీస్లో ప్రతి ఒక్కరి సభ్యులు కూడా వాళ్ళకి చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అందరూ కూడా నాకు తోడ్పాటు అందించారు. ఎందుకంటే నేను ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన నా ఒక్కరితో కాదు, సెక్రటరీ కాదు, మీరందరూ సహకారం వద్దనే నేను చేయగలుగుతాను. జూలైలో బుక్స్ పంపడం జరిగింది. ఆగస్టులో వర్షాలు పడినప్పుడు మంచి కాలంలో కూడా చెట్టుకు దోమలు పంపిణీ చేయడం జరిగింది. ఆగస్టు సెప్టెంబర్ వల్ల చెట్టు నాట కార్యక్రమం కూడా, ఎందుకంటే ఎక్కడ ఏ మందులు ఏ అవసరం ఉందో అవి చేయడానికి ముందుకు వచ్చినటువంటి మన గోదావరి కూడా అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. తర్వాత చలికాలం వచ్చినప్పుడు కూడా దుప్పట్ల కార్యక్రమం వచ్చినప్పుడు ఎవరైతే బెగ్గర్స్ రోడ్డు మీద పడి నిద్రపోతున్నారో వాళ్ళని దాదాపు 150 సీట్లు కూడా అర్ధరాత్రి మేము వాళ్ళకు పంపడం జరిగింది. అట్లా అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను దాదాపు ఈ 9 నెలలోనే ఒక సైకిల్ పుట్టి మిషన్ పంపిణీ కాకుండా మా డోనార్ సహకారంతోనే దాదాపు 3,20,000 రూపాయలు మేము 47 మంది సభ్యులు ఉన్నాం. 47 మంది సభ్యులు ఉన్నాం. 4 మెంబర్స్ ఉన్నప్పుడు 10 మంది దాకా ఉన్నారు. అందరూ సహకారంతోనే నేను 3,20,000 కేసులకు 20,000 రూపాయలు మా పంపిణీ వాళ్ళని నాకు తగ్గించినట్టు వారి పేరు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పుట్టు విషయంలో సైకిల్స్ దాదాపు 6-7 లక్షలతో మేము సర్వీస్ చేసేటట్టుంది. దాన్ని కూడా మా వాళ్ళు ఆ సైకిల్ కూడా పుట్టు విషయాలు కూడా మా గవర్నర్స్ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ శాతము అది గవర్నర్ అది రోటరీ రిలీఫ్ ఫండ్ కాబట్టి మా వంతు తక్కువ ఉంటుంది కాబట్టి అది నేను చెప్పలేకపోతున్నాను. ఏదే టైంలో నక్షత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేశామో ఇందరి ఆ చక్కటి కార్యక్రమం చేపడుతున్నామని పీడీజీ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు పెద్దలు మంత్రి మిగతా సభ్యులు అందరూ కూడా నాకు ఎంతో సోపాటు అందించే వరకు పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వచ్చిన అవార్డు గ్రహీతలు కూడా అందరికీ Dr. Sadhu Gopalakrishna, affectionately called as Sadhu, he was born in Ruduturu on 14th October 1958. He had primary and high school education at Ruduturu and graduated in commerce, BCom from SV University. He stood first in the college in graduation. Later on, he did chartered accountancy and company secretary courses at Chennai. He joined AP State Financial Corporation in the year 1981 as an officer, and he served for nearly 14 years in AP State Financial Corporation till 1994. He resigned from his service and started his independent practice as chartered accountant from February 1995 in the name and style of G.K. Sadhu and Associates at Ruduturu. He postgraduated in Master of Commerce. He passed in Bachelor of Law and Diploma in Information Systems, Audit of ICAI, Diploma in Management courses. Sadhu Garu has completed PhD at the age of 58 years from SV University, Tirupati in Commerce Division in 2016 and received prestigious doctorate degree. He is the first practicing CA completed PhD from SV University. Rotarian Sadhu joined in the Rotary Club of Ruduturu in the year 1995 and 96. He has been active member in this club since from the beginning. He is also Par Harrison Fellow. He served as secretary in the year 2002-3, president in 2005-6. During the tenure, he doing more prestigious post in Rotary. He served as assistant governor in June in the year 2008 and 9. He served as district trainer, governor aide, chairman club budget officer, international services and other office in the district 3160. He was the editor of the prestigious Saudi
in the Rotary Club at the Golden Jubilee celebrations in the year 2010. He was editor for a directory and GML for the year 2012-13. He was the Group Study Exchange GSC team leader. He was visited Ohio State, USA, R&D 6600 in the year 2012-13. He was a chair. He worked as a chairman in Pets and Sex program and Anubandha. So many programs chairman ko work chesaru. నేను కేవలం అధ్యాపకుల సద్వినియోగం నుండి రోటరీ నెట్వర్క్ అంటే ప్రపంచవ్యాప్తంగా 14,00,000 సభ్యులు అంత నెట్వర్క్ ఉంటుంది. సో కాబట్టి ఫ్యామిలీ పార్టీ ఫ్యామిలీ వెల్కమ్ టు రోటరీ ఫ్యామిలీ. వారు ఈ సన్మాన స్ఫూర్తితో వారి సేవలను ఇంకా చక్కగా చేస్తారని కోరుకుంటూ విఠలమ్మ గారు శానిటరీ వర్కర్గా నంద్యాల మున్సిపల్ వారిని చప్పట్లతో అభినందించవలసిందిగా అందరూ ఒకసారి గట్టిగా సన్మాన కార్యక్రమం అంటే భవిష్యత్తులో డాక్టర్ ఇంజనీర్ ఇట్లా ఏదైనా కానీ డాక్టర్ విమెన్ అంటే డాక్టర్గా ఉంటూ మనం ఒక మంచి మనిషిగా మంచి హృదయంతో సమాజానికి సేవ చేయాలి. రొటైన్లో జాయిన్ సర్వీస్ చేయాలని మాట్లాడారు. సరే వాళ్ళ భవిష్యత్తులో నిర్వహించి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఒకసారి అందరినీ వారి సహకారాన్ని చక్కగా అందిస్తున్న
సెక్రటరీ బాలకృష్ణ గారికి అభినందనలు. ఇంకా మిగిలిన 2-3 నెలల కార్యక్రమం కాలంలో కూడా వారి సహకారాన్ని ఇలానే ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న లెజెండరీ పాస్ట్ గవర్నర్స్ గవర్నర్ గారికి, అలాగే రోటరీ కుటుంబ సభ్యులందరికీ, విచ్చేసిన సభ్యులందరికీ సాయం సంధ్య శుభాకాంక్షలు. మీకందరికీ నేను మలయాళపల్లి వాస్తవ్యుని. నేను బేసికలీ డాక్టర్ ఏం చేస్తూ నా మిసెస్ గైనకాలజిస్ట్, మా అబ్బాయి ఆపరేషన్, నా కూడా ఆపరేషన్. నా కూతురు మాత్రం మా ట్రాక్ ఇదే ఆర్కిటెక్చర్. అందరి చిన్నప్పటి కళ, ఇప్పుడు అమ్మాయి డాక్టర్, ఇంకొక అమ్మాయి డాక్టర్ వాళ్ళు కానీ డాక్టర్ కావడం ఒకే, డాక్టర్ అయిన తర్వాత చదివేసేయడం ఒకే. ఫస్ట్ రోజు మా ఆదాయం 35 రూపాయలు. నేను లాస్ట్ 2 days నేను రికార్డ్ పెట్టుకోండి, అంటే నా రోజు ఎంత ఉంది, మేము ఏ విధంగా కష్టపడ్డాము, ఏం కథ చేసింటాం. మనం గతం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏ స్టేజ్ నుంచి వచ్చాము, ఏ కథ ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పటికి కూడా నాకు వీలైనప్పుడు నేను బండ మీద కూడా మనం గతం మర్చిపోతాం. ఆ లెవెల్తో మనం అదే విధంగా ప్రవర్తించాలి. ఒకసారి మనం గతం మర్చిపోయినామంటే మనం పిల్లలకు ఒకటే చెప్పేది, తల్లిదండ్రులు ప్రేమించండి. మిమ్మల్ని చదివించిన పిల్లలు చదివించిన తల్లిదండ్రులు. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. దేవుడు ఎప్పుడో లేడండి, మన తల్లిదండ్రులే మనకు దేవుడు. మనకు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఏ ప్రొఫెషన్లో మనకి ఎదగాలన్నా మనకు చేతునిచ్చేది మన పేరెంట్స్ మాత్రమే. నెక్స్ట్ ఫ్రెండ్స్, సొసైటీ. మనం ఈ 3 గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళాము అంటే మనకు జీవితంలో ఎదురే లేదు. పిల్లలకు నేను చెప్పే సజెషన్ ఇది. ఎందుకంటే నాకు గాన్ ఆల్ ది స్టేజెస్, లో లెవెల్ నుంచి దేవుని లెవెల్ సంఘంలో ఒక విలువ వచ్చేసరికి కష్టపడ్డాను. కష్టే ఫలి, కమిటెడ్గా నిజాయితీగా పనిచేయండి. ఖచ్చితంగా దేవుడు మనకు మంచి చేస్తాడు. అలాగే మన పేరెంట్స్ మనం రెస్పెక్ట్ చేయాలి. మన పేరెంట్స్ అడిచినారని అనుకోకుండా వాళ్ళు ఏం చేసినా మన మంచి కోసమనే ఈ చాలా పిల్లలు అనుకుని దాటిపోయారు. ఏమాత్రం అడిచిన వెంటనే మా నాయన అడిచినాడు, మా అమ్మ అడిచినాడు, బయట పోదాం, ఆసోసియేట్గా చదువుతున్నాం. వెరీ డేంజరస్ యాటిట్యూడ్. లోకల్ క్యాన్సర్ కానీ టెస్ట్ చేసుకోవాలంటే మా దగ్గర, మా ప్రెసిడెంట్ గారి దగ్గర కానీ, మా కైలాస్ నాయుడు దగ్గరికి వచ్చే మేము సీట్ పంపిస్తే మీకు ఫ్రీగా చేస్తారు. మీరు ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు ఎవరన్నా కానీ మీరు టెస్ట్ చేయించుకొని పేపరాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉందంటే మనం ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. ఇంకోటి ఈఏటీ ఎక్విప్మెంట్ డాక్టర్ ప్రభాకర్ ఈఏటీ ఆయనకి ఇచ్చాము. దాదాపు 20 లక్షల ఎక్విప్మెంట్ మా రోటరీ సంస్థ నుంచి. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఆయన ఫ్రీగా చేస్తాడు. ఏదైనా ఆపరేషన్ ఉంటే ఏదైనా చాలా థింకింగ్స్ చేస్తాడు. మా రోటరీలో పేరు చెప్పండి సార్, ఏదైనా చిన్నపేట సార్ మా పేరు చెప్పిన రామలింగ గారి, శ్రీరామూర్తి, లేకపోతే మా ప్రెసిడెంట్ గారి పేరు చెప్తే సార్ ఆ 2 మాత్రం యూ కెన్ యూటిలైజ్. అలాగే మేము ఈ నంద్యాల చెప్తున్నాం. దాదాపు ఈ జిల్లాలలో చాలా వందల కోట్ల ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నాం. మొన్న కరోనా పీరియడ్లో దాదాపు 130 కోట్లు ప్రైమ్ మినిస్టర్ ఫండ్కు ఇవ్వడం జరిగింది 2021లో. నా అదృష్టవంతులు ఆ కరోనా పీరియడ్ నేను నన్ను కరోనా గవర్నర్ అంటారు అందరూ ఇండియాలో. గవర్నర్లో దాదాపు మేము 42 మంది ఉంటాం. ఇలాగా సంవత్సరానికి మారాల్సిందే. మా రామలింగ గారు అంటే నా 2010లో గవర్నర్, నేను 2020లో గవర్నర్. శ్రీరామూర్తి గారు లేరు, బెంగళూరు పోయారు, ఆయన 2016లో గవర్నర్. సో మా క్లబ్ నుంచి ఒక క్లబ్ నుంచి 3 గవర్నర్లు కావడం అనేది చాలా ఉన్నారు. చాలా క్లబ్లు అనంతపురం క్లబ్ 5 మంది ఉన్నారు. ఇంకా మా క్లబ్ నుంచి ఒక 2-3 గవర్నర్లు ఆశ ఉంది. కాబట్టి అవకాశం ఉంది ఒకసారి అయితే. ఎందుకంటే అనుకునే రామలింగ గారి చేరిన దాదాపు 25 ఏళ్ళు పట్టింది గవర్నర్ గారికి, శ్రీరామూర్తి గారికి 40 ఏళ్ళు పట్టింది గవర్నర్ గారికి, నాకు 20 సంవత్సరాలు పట్టింది గవర్నర్ గారికి. కాబట్టి మనం ఎప్పుడు చేరాం, ఎప్పుడు గవర్నర్ కావాలా, ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనం సర్వీస్ ఏం చేశాం. ఇప్పుడు రోటరీకి దాదాపు ఆయన ఒక 20 లక్షలు ఇచ్చాడు, నేను ఒక 20 లక్షలు ఇచ్చిన, మా గవర్నర్ గారు దాదాపు 25 నుంచి 35 లక్షలు ఇచ్చాడు. అంటే మా లెవెల్లో సమ్ కోర్స్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది. కోర్స్ సంవత్సరానికి ఏకేఎస్ అంటే ఒక పిన్ ఉంటుంది, పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న అన్నట్టు. సో అట్లా $10,000 అంటే 10 లక్షలు ఇచ్చే ఒక పిన్ను, 25 లక్షలు ఇచ్చే ఒక పిన్ను, 2.5 లక్ష అంటే దాదాపు 2 కోట్లు ఇచ్చే ఒక పిన్ను అంటున్నాయి. 2 కోట్లు ఇచ్చే వాళ్ళు దాదాపు 100 మంది ఉంటారు ఇండియాలో ప్రతి సంవత్సరానికి.
అంటే మాకు ఒక రోటరీ ఫౌండేషన్ ఉంది, దాని ద్వారానే ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటాం. మన ప్రెసిడెంట్ గారు లోకల్ అన్ని ఏమైనా బుక్స్ కానీ ఏదైనా అవి చేస్తుంటారు. చిన్న చిన్న ఎవరైనా అవసరం ఉంటే పిల్లలకు ఏదైనా చదువు ఫీజు లేదంటే 4,000, 5,000, 10,000 మా చేతనంత వరకు సాయం చేస్తుంటారు. కానీ మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కార్యక్రమాలు చేస్తుంటాం. రోటరీ సంస్థ అనేది బెస్ట్ సంస్థ అన్నింటిలో. రెడ్ క్రాస్, లైట్స్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, దాంట్లో బెస్ట్ వన్ మాది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ నేను చెప్పాను ఇలాగ ఉదయానంద్ హాస్పిటల్ మన పోచా బ్రహ్మానంద రెడ్డి గారి హాస్పిటల్, ఆయన చూసి ఆ హాస్పిటల్కి ఇచ్చాం. ఆయన కూడా మా రోటరీ మెంబరే, బ్రహ్మానంద రెడ్డి గారు మా రోటరీ మెంబరే. కాబట్టి మీరు ఎప్పుడన్నా బ్రెస్ట్ క్యాన్సర్ మీరు కాకపోతే మన బంధువులు కానీ ఎవరన్నా కానీ మీరు ఏదుంటే మా ఎవరిని అడిగినా, మోహన్ రెడ్డి గారిని అడిగినా మేము అక్కడ ఉచితంగా చేస్తాం. సో ఈ విధంగా మేము మాట్లాడుతుంటే గంటలు మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ఎందుకంటే నాకు గవర్నర్ వచ్చాడు, మళ్ళా నుంచి మన పీడీజీ మా గురువు ఆయనే నన్ను రోడ్లో చేసింది 2020లో వచ్చి. నేను జూనియర్ ఇంజనీరింగ్గా తెలుగు గంగలో పనిచేస్తుంటే చిన్నప్ప రోడ్లో జరిగితే సేర్గా 10 ఏళ్ళ ఊరికి ఆయన పని తిరిగిపోతాడు మీ కాళ్ళకి. తర్వాత ఆయన పీరియడ్లో ప్రెసిడెంట్ అయ్యాను. ప్రెసిడెంట్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది నాకు. ఆ సంవత్సరం బెస్ట్ వచ్చింది. నాకు అమెరికా నుంచి ఒక సపరేట్ పిన్ కూడా పంపించారు. జనరల్ మామూలుగా సర్టిఫికేట్ ఇస్తారు, నాకు ఒక మంచి పిన్ క్లబ్కి తీసుకొని వస్తాను నేను. ఎందుకంటే యాక్చువల్గా నన్ను అమెరికాకి పిలిపియాలంటే, ఎందుకంటే మా క్లబ్లో ఆ రోజు నేను చేరిన రోజు 58 మంది ఉన్నారు. నేను చేరినాక 117 మందిని చేశాను. 117 అంటే ఆ రోజు ఒకటి హోస్పిటల్ క్లబ్ 116. సో నేను వాళ్ళకంటే హైయెస్ట్ ఉండాలని ఏంతో 117 చేశాను. సో ఆ రోజు 50 నుంచి 110 అంటే నియర్లీ 127% పెంచిన. కాబట్టి నాకు బెస్ట్ అవార్డు. యాక్చువల్గా అమెరికా పిలిపియాలన్నారు, బాధ్యత చనిపోయాడు మన కేశవరెడ్డి ఫాదర్. అరే నేను అమెరికా పిలిపియాలి కదా, పెద్ద క్లబ్లో ఇంత 120% వచ్చింది. తర్వాత ఏదో మిస్ అయినాయి, గవర్నర్ ఫాలో కాక అది జరిపోయింది. సో ఎనీవే గుడ్ సర్టిఫికేట్ ఇట్ ఈస్ ఎందుకంటే సాటిస్ఫాక్షన్. కరోనా పీరియడ్లో చేసిన నేను మీరందరి సహకారంతో కూడా సక్సెస్ఫుల్ గవర్నర్ అని అనిపించుకున్నా. ఎనీవే విష్ యూ ఆల్ ద బెస్ట్. రోటరీ మెంబర్స్ ఇవాళ మన రోటరీ మెంబర్స్ ఒక 10-20 మంది నెక్స్ట్ సండే మీటింగ్లో ఐ విల్ టాక్ అబౌట్ అవర్ రోటరీ యాజ్ ఎ డిఆర్ఎఫ్సి నేను మాట్లాడతాను. ఎందుకంటే గవర్నర్ ఉన్నాడు. ఎనీవే డిఆర్ఎఫ్సి మీరు అడగాలి కదా, రోటరీ ఫౌండేషన్ ఇవన్నీ సేవలు చేస్తున్నాం కాబట్టి అంతో ఇంతో హెల్ప్ చేయండి. రోటరీ నుంచి ప్రతి ఒక్కరు మినిమం ఒక $5 మినిమం నుంచి 20-25 ఇవాళ బిట్టో నంద్యాల నేను చాలా 5-10-20 ఇస్తానని చెప్పారు. ఒక 100 ఇస్తామన్నారు. సో అందరూ 100% అర్థం అనేది ఉండదు. ఎంత సర్వీస్ చేస్తాం అంటే ఇటు పోతా ఉంటే ఇటు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సర్వీస్లో ఉండే గొప్పతనాన్ని గుర్తించే మేమందరం కూడా ఈ సర్వీస్లో ఉన్నాం. ఈ సర్వీస్లో ఉన్నామంటే కూడా చాలా మా అదృష్టంగా భావించాను. ఈ సర్వీస్ వల్ల మాకు వరల్డ్ వైడ్ ఫ్రెండ్స్ దొరుకుతారు. అదే కాకుండా ఈ రోటరీ మెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. నంద్యాలలో చాలా మందికి అంత తెలియకపోవచ్చు, కానీ ఈవెన్ హైదరాబాద్, బాంబే పెద్ద పెద్ద సిటీల్లో మెంబర్షిప్ దొరకాలని కూడా కష్టం. ఎందుకంటే డిఫరెంట్ సంబంధించిన అందరూ ఉంటారు దీంట్లో. కాబట్టి డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకా సపోజ్ హైదరాబాద్లో పెద్ద డాక్టర్ దగ్గరికి పోయి అపాయింట్మెంట్ కావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అదే రొటేరియన్ అయితే ఇమీడియట్గా అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఈ పిన్ ఉండే వాల్యూ ఎక్కడ పోయినా కూడా ఈ రొటరీ పిన్ ఉండే వాల్యూ. కాబట్టి మొత్తం మీద ఈరోజు పోలియో మొత్తం మన ఇండియాలో పోలియో లేకుండా ఉందంటే కారణం ఈరోజు. కాబట్టి పోలియో ప్రపంచవ్యాప్తంగా పోలియో మొత్తం వ్యాక్సిన్ సప్లై చేసింది కూడా ఏదో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కేసులు ఉన్నాయి, రేపటితో తొందరగా క్లియర్ అయిపోతాయి. మరి ముఖ్యంగా 2010-11లో నేను గవర్నర్గా ఉన్నప్పుడు కళ్యాణ్ బెనర్జీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన ఇండియా. ఆ రోజు నెక్స్ట్ అంటే అప్పుడు ఆయన ఎలక్ట్ అయినాడు. ఆయన పీరియడ్ కల్లా పోలియో లేకుండా చేయాలని మాట్లాడుతుంటే అందరూ తప్పకున్నారు. అక్కడ చదివిస్తాను తప్పకుండా మీకు ఫ్యూచర్లో ఏదైనా అవసరమైనప్పుడు తప్పకుండా మీరు ఏదైనా ఇబ్బందులు నుండి మీరు కట్టలేని పరిస్థితి, ఆ పరిస్థితి వచ్చేప్పటిక మేము వీలైనంత సహాయం చేస్తాం.
ఆయన మెంబర్స్ నంద్యాలలో పాపులేషన్ పెరిగింది, డిస్ట్రిక్ట్ అయింది. కాబట్టి సర్వీస్ చేయాలంటే మెంబర్స్ ఉండాలి. మెంబర్స్ లేకుండా సర్వీస్ చేయరు. కాబట్టి ఏ ప్రోగ్రామ్ ఉన్నాయి కూడా మెంబర్స్ పెంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎంత మెంబర్స్ పెంచుకొని ఆ క్లబ్ విలువ పెరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు చిన్నప్పటి గారు చెప్పినట్టు నేను గవర్నర్ 117 మంది ఉన్నారు. మరి ఈరోజు మళ్ళా తగ్గిపోయినాము. కాబట్టి మళ్ళీ ఆ ఛాలెంజ్ మీరు తీసుకొని మెంబర్షిప్ వెళ్తూ రోటరీ ఫౌండేషన్ కూడా గవర్నర్ గారికి సపోర్ట్ చేస్తూ ముందుకు వాళ్ళు కోరుకుంటే అవకాశం ఇచ్చింది. గవర్నర్గా కావడానికి అందరి రొటేరియన్స్తో పాటు మా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ యొక్క సంపూర్ణ ప్రోత్సాహం సహకారం ఉంది కాబట్టి గవర్నర్ కాగలిగారు. ముఖ్యంగా నంద్యాల త్రిమూర్తి పిల్లర్స్ 3 పిల్లర్స్ శ్రీరామూర్తి గారు, చిన్నారెడ్డి గారు, రామలింగారెడ్డి గారు. సో దే ఆర్ పిల్లర్స్ ఆఫ్ రోటరీ డిస్ట్రిక్ట్ 3160. సో ప్లీజ్ ఫీల్ ప్రౌడ్ అండ్ గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దశ నిర్దేశాన్ని ఇస్తూ ఎలా మేము మాకు అన్నదమ్ములు సహకరిస్తూ ఎలా చేయాలి, ఎటువంటి ఈవెంట్స్ ఎలా జరపాలి, ఏ విధంగా టార్గెట్స్ రీచ్ కావాలి, సర్వీస్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి. నంద్యాలలో మనకి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి దాదాపు ₹1 ఖర్చు పెట్టి 2-3 ప్రాజెక్ట్స్ సర్వీస్ ప్రాజెక్ట్ చేశారు. మొట్టమొదటి నేను గవర్నర్ అయిన తర్వాత ఓపెనింగ్ ఇనాగ్రేషన్ చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ నంద్యాల. అది కూడా మన ఈ మ్యామోగ్రఫీ డిటెక్షన్ అండ్ క్యాన్సర్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ చేసినటువంటిది నేను చేశాను. నా జీవితంలో మర్చిపోలే నాకు అనుభూతి. సో నంద్యాలకు అసోసియేట్ అయింది. ఇలా ప్రాజెక్ట్స్ రావడానికి కారణం ఏమి అంటే మనందరి ఇప్పుడు మీరు చూడే డొనేషన్స్, ఇప్పుడు పీడీజీస్ ప్రతి ఒక్కరు మేజర్ డొనార్స్ అయ్యారు. రామలింగారెడ్డిలో మేజర్ ఉన్నారు, శ్రీరామూర్తి గారు మేజర్ ఉన్నారు, చిన్నపరెడ్డి గారు మేజర్ ఉన్నారు, అదే డాక్టర్ విజయభాస్కర్ గారు మేజర్ ఉన్నారు. ఇంకా పెద్ద హేమీలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు సెక్రటరీ గారు కొత్తగా ముందుకు వచ్చి ఖర్చు పెట్టారు. అట్లా సో మీరు వాలంటరీగా ముందుకు వచ్చి మనం ఇవ్వాలి. ఇప్పుడు రంజాన్ జకాత్ అని చెప్పి 2.5% మన ఆదాయంలో పక్కన పెట్టి నిరుపేద ముస్లింలకు వాళ్ళకి ఎంత ఖర్చు పెడతారు, అవునా కదా? సో అందుకే నేను అంటుంటా 100 సార్లు మక్కాకు పోయించాను, 100 సార్లు కాశీకి పోయించాను, 100 తిరుపతికి వచ్చాను చెప్తున్నాను. కంటే 5-6 సార్లు పోయిన జీవితంలో మిగతా 2 సార్లు పోకుండా అభాగ్యుల కోసం, నిరుపేదల కోసం మనం ఖర్చు పెడితే భగవంతుడు మనం ఎక్కువ ఆశీర్వదిస్తారు, సంతోషపడతారని నేను భావిస్తున్నాను. మన రోటరీ యొక్క సర్వీస్ అంటే సర్వీస్ అబౌట్ సెల్ఫ్ మనది ముఖ్య ఎయిమ్. సో సర్వీస్ అబౌట్ సెల్ఫ్ అంటే మనం నిస్వార్థంగా చేసే సేవ, మానవ సేవ, మాధవ సేవ, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు మనం చేసిన సేవను గుర్తించి ఆటోమేటిక్గా మనకు మంచి సంతృప్తి. గతంలో మనం ఏం చేస్తామంటే రోటరీలో మెంబర్ కాకముందు బర్త్డే అంటే, మ్యారేజ్ డే అంటే సినిమాకి వెళ్ళేవాళ్ళం, హోటల్కి వెళ్ళేవాళ్ళం, సరదాగా గడిపేవాళ్ళం. ఇప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి బట్టలు ఇవ్వడము, అన్నదానం చేయడము, హాస్పిటల్కి వెళ్ళి బట్టలు పంచడం, ఇట్లా ఏదో ఒక సేవ చేయాలి. అది చేసినందువల్ల కలిగే ఆనందము మిగతా దానికి వచ్చేదానికి కంపారిజనే కాదు. అసలు అది అక్కడ చేయగలుగుతుంది. ఇది రోల్ మోడల్ ఫర్ అదర్స్. వన్ ఆఫ్ ది వైబ్రెంట్ క్లబ్స్ 117 ఒకప్పుడు నాట్ రికార్డ్ బ్రేక్. సో మళ్ళీ పూర్వ వైభవం తిరిగి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కైలాస్ గారి ద్వారా ఆయన ఏ విధంగా కూడా మాస్ ఆఫ్ సెలబ్రిటీగా వస్తారు, అన్న విధంగా వచ్చి మా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి పేరు పైన నేను అందరు చెప్పాలని సమయం లేదు. సో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మామూలుగా ఇప్పుడు రోటరీ టీఆర్ పడుతుంది. రోటరీ ప్రపంచంలో రోటరీ మన ఇండియా 2వ స్థానంలో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంబర్షిప్ కానివ్వండి, డొనేషన్స్ ఇవ్వడంలో టీఆర్ఎఫ్ 2వ స్థానంలో ఉంది. కాబట్టి భారతదేశం 2వ స్థానంలో ఉంది. మామూలుగా ఎకానమీలో 3వ స్థానం, 5వ స్థానం నుంచి 3వ స్థానానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మన భారతదేశం. సో అలాగే రోటరీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వైబ్రెంట్ క్లబ్స్లో నంద్యాల క్లబ్స్ వస్తుంది. ఇది రోల్ మోడల్ ఫర్ అదర్స్. దీన్ని ఇంకా మెంబర్షిప్ పెంచి కొంచెం బలోపేతం చేసి ఎక్కువ మంది సభ్యులు, ఎక్కువ ఐడియాస్, ఎక్కువ మనీ, ఎక్కువ మ్యాన్ పవర్. సో కాబట్టి మిగతా యంగ్స్టర్స్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టార్ వార్డ్స్, అందరూ మంచి వన్ మ్యాన్ ఆర్మీ లాంటి వాళ్ళు. మీరు మీ యొక్క యంగర్ జనరేషన్ వాళ్ళని మెంబర్స్గా చేర్పించి, లేడీస్ ఉమెన్ రొటేషన్స్ చేర్పించి
తర్వాత యంగ్స్ కూడా ఇంటరాక్ట్ క్లబ్స్, ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ని అప్రోచ్ అయ్యి కొన్ని ఇంటరాక్ట్ క్లబ్స్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మోహన్ రెడ్డి గారు, మీరు సెక్రటరీ అందరూ కలిసి ఒక టీం లాగా కొన్ని స్కూల్స్ అప్రోచ్ అయ్యి ఒక కనీసం 3 ఇంటరాక్ట్ క్లబ్స్ పెట్టండి. 18 సంవత్సరాల పిల్లలు అంటే ఈరోజు 26,000